బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి కేసులో బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హర్ష సాయి హీరోగా నటించిన సినిమా రైట్స్ కోసం బాధితురాలిని వేధించినట్టు తెలుస్తోంది. హర్ష సాయి హీరోగా నటించిన సినిమా మెగా కాపీ రైట్స్ తనకు ఇవ్వాలని పట్టుపట్టాడు. మెగా సినిమాకు బాధితురాలే ప్రొడ్యూసర్ కావడంతో కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. అయితే తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు హర్ష సాయిపై బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి వీడియోలు సీక్రెట్గా రికార్డు చేసిన హర్ష సాయి కాపీ రైట్స్ ఇవ్వకపోతే వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను హర్ష సాయి ఖండించాడు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన అవన్నీ డబ్బుల కోసం చేసిన ఆరోపణలని అన్నారు. త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు. హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి కోసం వెతుకుతున్నారు. హర్ష సాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నట్లు తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. యూట్యూబర్ హర్ష సాయి సంబంధించి రోజుకో కథనం వస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే కాల్ షీట్స్ కోసం జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజమేంత అప్డేట్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్ దగ్గర? రహీం, సెలబ్రిటీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది నార్సింగ్ పిఎస్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరో కేసు, మూడో కేసు సెలబ్రిటీస్ కి సంబంధించి, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి యువతి ఫిర్యాదు చేయడంతో తను అడ్వకేట్ తో వచ్చి నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు 328, 376N, 376 అలాగే 358 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తనను పెళ్లి పేరుతో మోసం చేశాడు అన్న కోణంలో బాధిత యువతి తనపై లైంగిక వేధింపులు చేశాడు అన్న కోణంలోనే ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. మరోవైపు ఏదైతే మెగా సినిమా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హర్ష సాయి నటిస్తున్నటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైతే ప్రొడ్యూసర్ గా బాధిత యువతి వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తలెత్తినటువంటి ఈ కంప్లైంట్ వరకు దారితీసినట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం ఏదైతే తనకు మత్తు మందు ఇచ్చి తన మీద లైంగికంగా ఏదైతే శారీరకంగా తనను అనుభవించాడు అన్న కోణంలోనే ఆ ఫిర్యాదులో కూడా యువతి పేర్కొనడం జరిగింది. నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైతే కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో కూడా యువతికి సంబంధించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు పోలీసులు. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో యువతికి సంబంధించి ఇచ్చినటువంటి ఫిర్యాదుకి సంబంధించి తన తండ్రి ఎవరైతే హర్ష సాయికి సంబంధించినటువంటి తండ్రి రాధాకృష్ణ మీద కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాధాకృష్ణ కావచ్చు, అలాగే హర్ష సాయి కావచ్చు పరారీలో ఉన్నట్టుగానే తెలుస్తోంది. వీరి ఫోన్ నెంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ లో వస్తున్నట్టుగా అయితే పోలీసులు ధృవీకరించారు. ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి 2 కోట్ల దాకా మోసం చేశాడు హర్ష సాయి. 2 కోట్లకి సంబంధించి అలాగే లైంగికంగా తనని వాడుకున్నాడు, అలాగే పెళ్లి పేరుతో మభ్యపెట్టాడు అన్న కోణంలో కూడా ఈ కంప్లైంట్ పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ప్రస్తుతం అయితే బాధిత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హర్ష సాయికి 41 CRPC కింద నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బాధిత యువతి ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అలాగే తనని మత్తు మంది ఇచ్చి తనపై లైంగికంగా వేధించాడు అన్న కోణంలో ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రూఫ్లను కూడా యువతి నార్సింగ్ పిఎస్ లో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి హర్ష సాయి ఎలా ఎదుర్కొంటాడు అన్న కోణంలో అయితే సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే హర్ష సాయి నిజానిజాలు మరి కాసేపట్లో తెలుస్తాయి. ఇది మొత్తం కూడా ఫాల్త్ కేసు అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే ఉందో ఒక్కొక్కరిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కొక్కరు కూడా బయటకు వస్తూ ఉన్నారు. మొదట లవణ్య రాస్తరుణ్ల కేసు చూసుకోవచ్చు, తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కావచ్చు, మూడోది ఈ కేసు హర్ష సాయి అలాగే బాధిత యువతి కేసు కావచ్చు. మొత్తం మీద టాలీవుడ్ కి లింకప్ అయినటువంటి ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నార్సింగ్ పోలీసులు ఒక కేసు నుంచి ఇంకో కేసులోకి బయటపడే లోపు ఒక్కొక్కరు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ
ఈ ఏవైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నార్సింగ్ పిఎస్లో బాధిత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హర్ష సాయి ఏదైతే 24 గంటల లోపు అతను రెస్పాండ్ అవ్వకపోతే అతను ఎక్కడున్నా కానీ ఏదైతే తన మొబైల్ ట్రేస్ అవుట్ చేసి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే బాధిత యువతి నిన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏ సెక్షన్ల కింద 4 సెక్షన్ల కింద నమోదు చేశారు కాబట్టి కేసు మేజర్ అయితే మేజరు, మైనర్ అయితే మైనర్ కింద కేసు నమోదు చేసి ఇతని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు హర్ష సాయి పేద ఏదైతే కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డబ్బుల రూపంలో అతను సేవ రూపంలో చేయడము, దీని వెనకాల భారీ కుట్ర ఉంది అన్న కోణంలో గతంలో కూడా ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నిమిత్తం కూడా పోలీసులు అసలు హర్ష సాయి ఎవరు, ఇతను వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇన్ని కోట్ల ఆదాయానికి అలాగే ఇన్ని డబ్బులు ప్రజలకు పంచడానికి ఇతని దగ్గర ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ప్రతి ఒక్కటి కూడా ఈ కేసుతో ఏదైతే ఇప్పుడు ఈ బాధిత ఇచ్చినటువంటి కేసుతో మొత్తం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రహీం, ఉషా, ఈ కేసులో హర్ష సాయి తండ్రి పాత్ర ఏమిటి? ఎందుకు అతని పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు? అదేవిధంగా డబ్బుల కోసమే ఈ అమ్మాయి ఈ విధంగా చేస్తుంది, నిజాలు బయటపడతాయి అంటున్నారు. ఆ కోణంలో ఏమైనా సమాచారం బయటకు వచ్చిందా? దీంట్లో వాళ్ళ తండ్రి పాత్ర ఏంటి? ఖచ్చితంగా మీరు అన్నట్టు రహీం, ఈ కేసుకి సంబంధించి తన తండ్రి ప్రమేయం కూడా ఉంది. ఏదైతే మెగా సినిమా ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించి కావచ్చు, మొత్తం దీనిలో తన తండ్రి ప్రమేయం కూడా ఉంది. ఈ 2 కోట్ల నగదు తీసుకునే సమయంలో తన తండ్రి హస్తం కూడా ఉన్న కోణంలోనే ఆమె ఆ ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇద్దరిని కూడా ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. తన తండ్రి రాధాకృష్ణ మీద అలాగే హర్ష సాయి మీద ఇద్దరి మీద కూడా కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇద్దరి మీద కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే బాధిత యువతి ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తం కూడా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తోంది అన్న కోణంలో కూడా పోలీసులు చెప్తున్న హర్ష సాయి వర్షన్ కూడా కాసేపటి క్రితమే ఇచ్చినటువంటి ట్వీట్ లో కూడా చూసుకోవచ్చు. ఫాల్స్ అలిగేషన్స్ మొత్తం కూడా పోలీసులు ఎదుట ఇది ఖచ్చితంగా ఇది ఫాల్స్ కేసే, ఇది ఎక్కడ కూడా నిలబడే కేసు కాదు అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో ఈ కేసుకి సంబంధించి పూర్వపరాలు అలాగే హర్ష సాయికి సంబంధించి కూడా అరెస్ట్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ కేసుకి సంబంధించి ఆ బాధిత యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో లైంగికంగా వేధించారు, తనని మత్తుమంది ఇచ్చి రేప్ చేశారు అన్న కోణంలో ఇచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి పోలీసులు హర్ష సాయిని పిలిచి విచారిస్తారా లేకపోతే తన అడ్వకేట్ ద్వారా లీగల్ గా ఫైట్ చేస్తారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. రహీం, రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.